చరిత్రలో ఎప్పుడూ లేని ఆనందం కూడా నాకు మీరు కలిగించారు మొన్న ఎన్నికలలో. ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, రాజకీయ అరంగేట్రం స్టార్ట్ చేసి 2000 సంవత్సరంలో మా కుటుంబం రాజకీయ కుటుంబం కాకున్నా, రాజకీయ వారసులు ఎవరు లేకున్నా 2000 సంవత్సరంలో ఒక మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ అరంగేట్రం చేసి, దాని తర్వాత 2005లో ఒక మున్సిపల్ కార్పొరేటర్గా, మున్సిపల్ కౌన్సిలర్ గెలవగానే మున్సిపల్ కార్పొరేటర్గా గెలిపించారు. దాని తర్వాత 2009లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిపించారు. దాని తర్వాత 2014, దాని తర్వాత 2018, దాని తర్వాత 2023. ఇంకెన్నిసార్లు మీరు నన్ను గెలిపించారు? అందుకే ఈరోజు నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాబంధన శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తామని చెప్పేసి నా కృతజ్ఞత మీకు చెప్పాల ఉద్దేశంతో ఈరోజు నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇంతకన్నా అదృష్టం ఏ నాయకునికి కూడా రాదు, ఎవరికి రాదు. ఇంత అదృష్టాన్ని కలిగించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మా రక్తం ధారపోసైనా మీకోసం పనిచేస్తాను. ఆ రోజు ఎన్నికలు చెప్పాను. నా చర్మం ఇప్పుడు అవకాశం వచ్చి నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించాలంటున్న కూడా ఆ రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు ఎన్నికలు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇంతకన్నా రాజకీయ నాయకుడికి ఏం అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.